ఎవడరా నువ్వు? ఆగస్ట్ 15 మాస్ రాబరీ. ఫైనలీ మీ ఇన్వెస్టిగేషన్ లో హైదరాబాద్ సిటీని కాలేసి టైల్ ఫర్ హెల్ప్ ని చేరుకున్నారనుకుంటా. కంగ్రాట్స్. భానుమూర్తి భార్యని టైల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ డిజైనర్ ని ఇంటర్వ్యూ చేస్తే నన్ను పట్టుకోవచ్చు అనుకున్నారా? ఇట్స్ నాట్ ఎ టర్నింగ్ పాయింట్ మిస్టర్ కమిషనర్, ఇట్స్ ఎ డెడ్ ఎండ్. ఏంట్రా వాగుతున్నావు? ఎస్, ఇంతకు మించి ఈ కేసు ఒక్కడు కూడా ముందుకు పడదు. ఇంతవరకు ఈ కేసులో మీకు దొరికిందంతా నంబర్స్ డేటా మాత్రమే. మీరు ఎంత లోతుకు తవ్వినా ఇంకేం దొరకదు. యూ వోంట్ మేక్ ఎ సింగిల్ అరెస్ట్ మిస్టర్ కమిషనర్. ఏంటి భయపెడుతున్నావా? నో, ఇట్స్ అ ఓపెన్ ఛాలెంజ్. మీ సైబర్ సెల్ 24/7 ఫోన్ చేసిన నేనున్న డైరెక్షన్ కూడా కనిపెట్టలేదు. అందుకని టర్న్ రైట్. నేనున్న చోటుని మీరు కనిపెట్టలేదు, కానీ నా చూపు ఎప్పుడూ మీ మీద ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఎవ్రీథింగ్. ప్రమాదకరమైనది వైరస్ మాత్రమే కాదు, వైరస్ నెట్వర్క్ కూడా. నన్ను పట్టుకోవడం కష్టం కాదు, అసాధ్యం. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ మిస్టర్ కమిషనర్. ఇందులో కమిషనర్ మాత్రం లేపే. ఎస్ సార్. కమిషనర్ని లేపేలా దానికి మనకు వాయిస్ లేదు సార్. కుమార్ సార్, వాయిస్ లో 4 సార్లు మిస్టర్ కమిషనర్ అని ప్రొనౌన్స్ చేశాడు. దాన్ని లేపమన్నారు. ఈ 4 వాయిస్ తాలూకు పేస్, వాల్యూమ్, పిచ్, టింబర్, లెంత్ అండ్ డెప్త్ పాయింట్స్ చెప్పండి. సార్ ఈక్వల్ గా ఉంది సార్. ఎలా చెప్పారు? ఒక మనిషి 4 సార్లు ఒకే వర్డ్ ని లెంత్ అండ్ డెప్త్ పాయింట్స్ ఈక్వల్ గా ఉండేలా ప్రొనౌన్స్ చేయడం పాసిబులా? కరెక్ట్. మనిషి వల్ల కాదు, కంప్యూటర్ తో పాసిబుల్. కంప్యూటర్ తో పాసిబుల్? ప్రీ రికార్డరా? ఒక నిమిషం. కుమార్ సార్, కమిషనర్ గురించి ఏమనుకుంటున్నావు? వాడు గురించి ఎందుకు సార్? వాడు చిల్లరదవా. ఊరికే చెప్పయ్యా. మీరు పర్మిషన్ ఇస్తే పంట బుద్ధులు తిడతారు సార్. ఓపెన్ గా మాట్లాడు. సార్, వాడి మొహం చూసారా? ఒక్కకి నక్కకి పుట్టిన శంకర్ జాతి నా కొడుకు. వాడిని చూస్తుంటే నాకు ఎక్కడో కాలుతోంది. పెనం మీద పెసరెట్టు మాడిపోయిన ఫేస్ వాడుని ఎందుకు ఫ్లోలో పెడుతున్నాను సార్. ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది. సార్, మీ గురించి ఇంకొక ఆడియో క్లిప్ ఉంది, వినండి. వాడి మొహం చూసారా? ఒక్కకి నక్కకి పుట్టిన శంకర్ జాతి నా కొడుకు. 24 గంటల్లో మీ ముందు నిలబడతాను. ఇది కంప్యూటర్ వాయిస్ కాదు, ప్రీ రికార్డెడ్ వాయిస్ కాదు, వాయిస్ సింథసైజర్. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ మిస్టర్ కమిషనర్. మనం దేనైతే టైప్ చేస్తామో దాన్ని అలాగే రిపీట్ చేస్తాం. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యూజ్ చేసి అదే టెక్నిక్. కమిషనర్ ఆఫీస్ సీసీటీవీ హ్యాక్ చేయాలంటే ఎవరైనా లోపలికి వెళ్ళి వాళ్ళ వైరస్ అడాప్టర్ ని ఇన్స్టాల్ చేస్తేనే కుదురుతుంది. కమిషనర్ ఆఫీస్ లోకి పర్మిషన్ లేకుండా ఎలా సార్? కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండి అన్నా. డైల్ ఫర్ హెల్ప్. ఎవరైనా వస్తారు. హలో, ముందు అడాప్టర్ తీసి పారేసి నెట్వర్క్ క్లోజ్ చేయాలి. ఓకే సార్. తొందరపడకండి సార్. ఆగస్టు 15 రాబరీ కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అంటే నేరస్తుడి ఆచూకీ తెలుసుందా? నేరస్తుడు ఆచూకీ తెలిసిందా? వాడిని ఎప్పుడు పట్టుకుంటారు? వాడిని పట్టుకోవడం సాధ్యమేనా? ఇలా ప్రశ్నలు అడిగే రేంజ్కి వాడు మీరు అనుకున్నంత గొప్పవాడేమి కాదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజుతో వాడి ఆట ముగిసినట్లే. వాడు ఎక్కడ తలదాచుకోను లేడు, ఎక్కడికి తప్పించుకోను లేడు. థ్యాంక్ యూ. చంద్రు, నాకేమీ అర్థం కావడం లేదు. సార్, వాడి ప్లాన్ తాలూకు బేస్ డయల్ ఫర్ హెల్ప్. దాన్ని కనిపెట్టినందుకే మీకు ఫోన్ చేసి నన్ను పట్టుకోలేరని ఛాలెంజ్ చేశాడంటే ఇప్పుడు డైరెక్ట్ గా వాడి ఈగోని రెచ్చగొట్టాను. సో డెఫినెట్ గా చెప్పగలను, ఇప్పుడు వాడే మీకు ఫోన్ చేస్తాడు. మాట్లాడండి సార్. ఇప్పుడు వాడు ఎన్ని ఐపీ అడ్రస్ వెనక దాక్కున్నా కన్ఫర్మ్ గా పట్టేయచ్చు. మిస్టర్ కమిషనర్, ఎస్ సార్. తప్పించుకోలేడు, తలదాచుకోలేడని నీ మాటల్లో ఉన్న ధైర్యం నీ మొహంలో కనపడలేదు.
అప్పుడే నాకు అర్థమైంది నువ్వు నాకు ఎరవేస్తున్నావని. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు, మనం మాట్లాడేది చాటుగా ఉండి పెట్టున్నాడే ఆ ఐటీ మేధావి, వాడితో మాట్లాడుతున్నాను. హలో మిస్టర్ మాస్టర్ మైండ్, వినపడుతుందా? కాల్ 30 సెకండ్లు దాటి చాలా సేపు అయింది. నీ ఐటీ అనలిస్ట్ నీతో చెప్పలేదా? 30 సెకండ్లు కాదు, 30 గంటలైనా నేను నా డైరెక్షన్ కూడా నువ్వు కనిపెట్టలేదు. నేను లొకేషన్ కనిపెడితే అది పట్టుకుంటావు. నీకు సర్ప్రైజ్. 00100 కోడింగ్ ని ఫీడ్ చేయి. సార్ లొకేషన్ ఆన్ స్క్రీన్ సార్. అదే నా లొకేషన్. అక్కడి నుంచి రైట్. వాళ్ళ పక్కన ఒక ప్యాకేజ్ సార్. Something wrong? Welcome to my world. Better luck next time. ఈ కేసులో మనకి దొరికిన మేజర్ బ్రేక్ త్రూ భానుమూర్తి అనే పేరుతో యూజ్ చేసిన ఈ ఫోన్ నంబరే. హైదరాబాద్ సిటీ మొత్తం డయల్ ఫర్ హెల్ప్ ద్వారా ఈ నంబర్ సర్వీస్ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 413. ఈ 413 ఇళ్లలో డబ్బున్న ముసలి వాళ్ళు మాత్రం ఉంటున్న ఇల్లు 108. ఈ 108లో 50 ఇళ్లలో వాళ్ళు దోచుకున్నారు. సో మిగిలిన 58 ఇళ్లకి వాళ్ళు తప్పకుండా వస్తారు. ఓకే, సో ఇమీడియట్ గా అన్ని ఇళ్ళని మనం సర్వేలెన్స్ లోకి తీసుకురావాలి, రైట్? గాయత్రి, తొందరపడకు. ఆవేశంతోనే తొందరపడుతూనే తప్పు చేస్తారు చూడు, వాడిని మనం వెతికి పట్టుకోవచ్చు. కానీ దొరికిపోకూడదని తెలివిగా తప్పు చేస్తారు చూడు, వాడు మన కంటి కూడా కనిపించడు. పోలీస్ కుక్కలకు ఉండే వాసన పసిగట్టే శక్తి కంటే వాడికి ఎక్కువ ఉంటుంది. మనం సర్వేలెన్స్ పెడితే మనమే వాడికి వార్నింగ్ బోర్డు పెట్టినట్టు. ఇందులో ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. భానుమూర్తి పేరు మీద ఉన్న ఈ నంబర్ యాక్టివేట్ అయిన రోజు పోయిన సంవత్సరం జనవరి 10వ తారీఖు, డీయాక్టివేట్ అయిన రోజు ఈ సంవత్సరం ఆగస్ట్ 10. అంటే యాక్టివేషన్ లో ఉన్న ఈ 19 నెలల డ్యూరేషన్ లో డయల్ ఫర్ హెల్ప్ కస్టమర్స్ ఫోన్ కాల్స్ ని అటెండ్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. అవి తప్ప ఒక అవుట్ గోయింగ్ కాల్ కూడా చేయలేదు. అంతెందుకు, ఒక SMS, వాట్సాప్ కూడా రాలేదు, పంపించలేదు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఆ రోజు టోటల్ హైదరాబాద్ సిటీ హై సర్వేలెన్స్ లో ఉంటుంది. సిటీలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉండే ఆ రోజు సామాన్య ప్రజలు ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఎప్పుడు ఉండే పోలీస్ పెట్రోలింగ్ 195% తక్కువగా ఉంటుంది. రైట్ సార్? అందుకే సార్ వాళ్ళు ఆ రోజుని టార్గెట్ చేశారు. కమిషనర్ కి రెండో కాల్ వచ్చినప్పుడు అక్యూస్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేసినప్పుడే వాడుగా పాస్పోర్ట్ ఇచ్చి వాడి లొకేషన్ పంపించాడు. వాడు పంపించిన పాస్పోర్ట్ 00100. వాడిని ట్రేస్ చేయడానికి వెళ్ళిన చోట అక్కడున్న ఒక గోడ మీద ఇదే నంబర్ ఉంది. కానీ కొంచెం విచిత్రంగా ఉంది. జీరోలని చిన్న సైజులో, మధ్యలో ఉండే ఒకటి మాత్రం పెద్దదిగానూ కనిపించింది. దాన్ని ఒక నంబర్ గా చూసినప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ దాన్ని ఒక సింబల్ గా చూసినప్పుడు నాకు క్లూ దొరికింది. అదొక నంబరో పాస్కోడో కాదు, చెస్ లో ఉండే రాణి తలుపు గ్రౌండ్స్. మామూలుగా అందరూ చెస్ లో ఉండే రాజుని హైలైట్ చేస్తాం, కానీ ఇక్కడ రాణిని హైలైట్ చేశారు. మనం వెతికే అక్యూస్ ఎందుకని ఓ అమ్మాయి అయ్యేందుకు
చెస్ లో రాణియే పవర్ఫుల్ చంద్రు. అందుకే ఇండైరెక్ట్ గా ఆ సింబల్ ని పెట్టారేమో. యూఆర్ రైట్ గాయత్రి. బట్ నేను అమ్మాయి అన్నది ఆ ఒక్క రీజన్కి కాదు. మనకు దొరికిన రెండో క్లూ ఫింగర్ ప్రింట్స్. లొకేషన్ పంపించి వాడే మనల్ని రమ్మన్నాడంటే అక్కడికి వెళ్తే ఏమీ దొరకదని నాకు తెలుసు. అయినా అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళానో చెప్తున్నా. ఎంత పెద్ద అతి మేధావైనా ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తాను. క్లియర్ గా డేటా క్రాష్ చేయడం తెలిసిన వాడికి క్లాస్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎరేజ్ అవుతాయి అనుకున్నాను. కానీ ఫింగర్ ప్రింట్స్ ఎరేజ్ అవ్వలేదు. దొరికిన పార్షియల్ ఫింగర్ ప్రింట్స్ లో బయోకెమికల్స్ అనలైజ్ చేసినప్పుడు అమినో యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంది. అమినో యాసిడ్ ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళ జొమాటోలో మాత్రమే అమినో యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంక్వైరీ చేసినంత వరకు మాస్క్ వేసుకుని 2 మగాళ్ళు దోచుకున్నారని అందరూ చెప్పారు. కానీ మగాళ్ళు కాదు అమ్మాయి అని ఎలా చెప్తున్నారు సార్? దోచుకున్నది 2 మగాళ్ళే, కానీ దాన్ని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఒక అమ్మాయి. చేస్తున్నామని తెలిసి అంత ధైర్యంగా తన లొకేషన్ ని చూపించిన అక్యూజ్డ్ ఎందుకు వాయిస్ ని దాచారు? వీటన్నిటి బట్టి చూస్తే ఖచ్చితంగా మనం వెతికే క్రిమినల్ మగాడు కాదు.